హాయ్ అండి, వేలి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైనోస్టాటిక్. ఫ్రెండ్స్, మరొక అప్డేట్తో ఈ వీడియోలో మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఎవరైతే వీలీస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మనమైతే ఈ వీడియోలో ఒక కొత్త అప్డేట్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో సిఎస్సిలో వచ్చేసి ఆధార్ సర్వీస్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు, దాంతోపాటు అనదర్ సర్వీసెస్ కూడా అన్నీ కూడా ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఈ విధంగా సిఎస్సి బ్యాంక్ మిత్రకు సంబంధించినటువంటి పోర్టల్ అయితే ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం వచ్చేసి బ్యాంక్ మిత్ర పోర్టల్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్యాంక్ మిత్ర పోర్టల్ వచ్చేసి ప్రజెంట్ అప్లికేషన్స్ తీసుకుంటున్నా లేరా అని చెప్పేసి ఇక్కడ స్క్రోల్ అయితే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎవరైతే వీఎల్ఎస్ బ్యాంక్ మిత్ర పోర్టల్లో అప్లై చేసుకున్నారో వాళ్ళ స్టేటస్ అయితే ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. అండ్ న్యూ అప్లై చేసే వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే అండి. సో ప్రజెంట్ మనం అప్లై ఫర్ మోర్ సర్వీస్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టాప్లో రైట్ సైడ్లో ఐడి కార్డ్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అప్లై ఫర్ మోర్ సర్వీసెస్ని ఇవ్వడం జరిగింది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ సర్వీసెస్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి ఆధార్ సర్వీస్ అండ్ అగ్రికల్చర్ సర్వీసెస్, నెక్స్ట్ కల్చరల్ మ్యాపింగ్, నెక్స్ట్ బిజినెస్ టు సిటిజన్ అంటే B2C సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ డిజీ నేమ్, దాని తర్వాత ఎడ్యుకేషన్కి సర్వీస్ సంబంధించి, నెక్స్ట్ ఈ సైన్ సర్వీస్ సంబంధించి, దాని తర్వాత ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి అన్ని సర్వీసెస్ కూడా, తర్వాత గవర్నమెంట్ టు సిటిజన్ అనమాట G2C సర్వీసెస్ అనమాట. నెక్స్ట్ గ్రామీణ స్టోర్కి సర్వీస్ సంబంధించి, నెక్స్ట్ హెల్త్ సర్వీసెస్కి సంబంధించి, తర్వాత లీగల్ సర్వీసెస్కి సంబంధించి, నెక్స్ట్ PM వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి, రూరల్ ఈమొబిలిటీ అండ్ స్కిల్ సర్వీసెస్కి సంబంధించి, టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించి. సో ప్రతిదీ కూడా మనం అన్నీ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఎవ్రీ సర్వీస్ మనం సిఎస్సిలో సర్వీస్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ మంచి కమిషన్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఈ సర్వీస్ అన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే మనం ప్రతి దానిపైన ఈ విధంగా టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ప్రతిదీ కూడా టిక్ మార్క్ చేసేసి మీరైతే ఏ సర్వీస్ మీ సెంటర్లో కస్టమర్కి అందించాలనుకున్న ప్రతి సర్వీస్ పైన ఈ విధంగా టిక్ మార్క్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీ నేమ్తో పాటు మీరు ఇక్కడ ఈ సర్వీస్కి అప్లై చేసుకున్నట్టుగా మీకైతే ఇక్కడ సక్సెస్ అని రావడం జరిగింది. సో ఇక్కడ మీ నేమ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్స్ ఫర్ సెలెక్టింగ్ ద సర్వీసెస్, అవర్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ సూన్, యువర్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి మన రిఫరెన్స్ ఐడి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే అండి. సో ఈ విధంగా మనం సిఎస్సిలో వచ్చేసి మన ఆధార్ సర్వీస్తో పాటు ఇతర సర్వీస్ కూడా యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జైనోస్టాటిక్.